ఓం శాంతి. నాకు 2 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో నేను బాబాని ఎక్స్పీరియన్స్ చేశాను. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మేము స్కూటీ పై నుంచి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. స్కూటీ పైన నేను, మా మమ్మీ, మా తాతయ్య ఉన్నాము. మా ముగ్గురికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అంతేకాకుండా మా మమ్మీకి నోస్ దగ్గర ఇక్కడ బోన్ విరిగి ఇక్కడ పగిలిపోయి చాలా బ్లీడింగ్ అవుతుంది. అయినా కూడా నాకేం భయం వేయలేదు. ఎందుకంటే బాబా చెప్పిన మహావాక్యాల వల్ల నేను అచల్ అడల్గా ఉన్నాను. అందుకే నాకేం భయం వేయలేదు, ఏడుపు రాలేదు. బాబానే నాకు పవర్ ఇచ్చాడు. బాబా ఒక కమాల్ చేశాడేంటో తెలుసా? రైట్ టైంకి రైట్ పీపుల్ని పంపించాడు. వాళ్ళే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేశారు. మళ్ళీ వాళ్ళే అంబులెన్స్కి కాల్ చేశారు. కానీ అంబులెన్స్ రావడానికి 1/2 hour, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి 1/2 hour, టోటల్ 1 hour వేస్ట్ అవుతుందని వాళ్ళే చాలా స్పీడ్గా మమ్మల్ని కామారెడ్డి హాస్పిటల్ వరకు సేఫ్గా తీసుకొచ్చారు. మేము వెళ్ళేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చారు. మమ్మల్ని చూస్తూ అయ్యో అయ్యో అని ఏడుస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు నా కోసం స్ట్రెక్చర్ తెచ్చినా కూడా నాకు స్ట్రెక్చర్ అవసరం లేదు, నేనే నడుచుకుంటూ వెళ్తాను అని నేను వెళ్ళాను. ఎందుకంటే అయింది చేతికి, కాళ్ళకైతే ఏం దెబ్బలు తాకలేదు కదా. మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం కదా. డాక్టర్స్ మాకు టెస్ట్లు రాశారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత నా బోన్ విరిగిందని డాక్టర్స్ మేము అడ్మిట్ అయిన 2 hours నాకు సర్జరీకి తీసుకెళ్లారు. సర్జరీలో స్క్రీన్లో నేను నా బోను ఇలా ఉంది, ఇలా విరిగిపోయింది చూసుకున్నా కూడా సెట్ అవుతుందో కాదో అని నాకేం భయం వేయలేదు. ఎందుకంటే బాబా పైన ఉన్న నమ్మకమే కావచ్చు.